గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. భారతదేశం చుట్టూ ఈ వారం 10 రోజులుగా జరిగిన జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, అలాంటి చాలా చారిత్రకమైనటువంటి సంఘటనలు, ఇలాంటి విషయాలపై మనతో వారం మాట్లాడుతూ అనేక మంది ఉద్యోగార్థులకు, ఐఏఎస్, సివిల్స్, అనేక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఎంతో ఉపయోగపడే సమాచారాన్ని వాళ్ళకు అర్థమయ్యే భాషలో క్లుప్తంగా సరళంగా చెప్తున్న జియో పొలిటికల్ అనలిస్టు ఆదిత్య కృష్ణ గారు మనతో ఈ వారం కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఈ వారం భారతదేశం చుట్టూ జరిగిన పరిణామాలపై ఆయన విశ్లేషణను మనతో అందించడానికి రెడీగా ఉన్నారు. నమస్తే ఆదిత్య గారు. నమస్తే ఆదిత్య గారు, ఈ వారంలో ప్రధానంగా భారతదేశానికి ఒక నాదులా పాస్, ఆ వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలనేది ఒక ఇది. అసలు ఏంటి నాదులా పాస్ ఏంటి, అక్కడ వాణిజ్యం ఏంటి? సో అక్కడ వాణిజ్యం జరగడం వల్ల మనకు ఆ దేశంతో సంబంధాలు ఎలా బలపడతాయి? సో మనకి బేసికల్గా ఏం గుర్తుపట్టాలంటే అండి, మనకి చైనాకి మనకుండే డైరెక్ట్ ఈ బార్డర్ అయినా బౌండరీ అయినా దేనివల్ల వచ్చిందంటే టిబెట్ వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి వచ్చినట్టు. అవును, టిబెట్ అనేది తెలిసింది బాగా ఎలివేటెడ్ లెవెల్స్లో ఉంటుంది. సో అంటే చాలా పెద్ద కొండలు దాటుకొని వెళ్ళాలి. సో ఈ మౌంటైన్స్ కుండే ఆల్టిట్యూడ్ కూడా ఎంత హైగా ఉంటుందంటే జనరల్గా క్రాస్ నడిచి వెళ్ళడానికి కష్టం అది. సో ట్రేడ్ చేయాలంటే, రోడ్డు మీద వెళ్ళాలంటే ఇంకా అసంభవం. దాంట్లో ఒక 3 పాయింట్స్ అయితే హిస్టారికల్ గా ఎప్పటి నుంచో ఉన్నది ఏంటంటే, మనకి ఒకటి షిప్కిలా అనేది అందరు పిల్లలు చదువుతుంటారు, ఇంకోటి లిపులేక్ పాస్, అది నేపాల్ దగ్గర వాళ్ళతో ఇష్యూ అవుతుంది. అట్లాగే నాథులా పాస్ అనేది సిక్కిం దగ్గర. ఈ 3 ట్రెడిషనల్ ట్రేడ్ రూట్స్. దాంట్లో చైనా కొంచెం సిక్కిం ఎక్కువ ఫేవరబుల్ గా నడుస్తుంటుంది. ఇది ఎంతో కాలంగా నడుస్తుంది. అండ్ ఐ థింక్ ఫైనల్ గా మనకి 1960s లో వార్ జరిగినప్పుడు అప్పుడు ఆపేసి ఇక ట్రేడ్ జరగడానికి వీల్లేదంటే ఆపేశారు. మళ్ళీ 44 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ 2020లో మనకి కోవిడ్ వల్ల, గల్వాన్ క్లాషెస్ వల్ల మళ్ళీ నాథులా మనం క్లోజ్ చేసాం. సో ఇప్పుడు మళ్ళీ అయినవే రీఓపెన్ చేసాం మనం. సో నాథులా పాస్ వల్ల అక్కడ స్పెషాలిటీ ఏంటంటే, నాథులా అయినా లిపులేక్ అయినా ఏంటంటే అక్కడ మౌంటైన్స్ వచ్చి కొంచెం డిప్ లాగా వస్తుంది, కొంచెం ఎలివేషన్లో. సో దానివల్ల ఆ చిన్న ఎంట్రన్స్ నుంచి మనం ఎంటర్ అవడానికి తేలిగ్గా ఉంటుంది. అందుకని అనేవాళ్ళు ఇంత ముందర భారతదేశాన్ని కూడా ఎవరైనా ఆక్రమించాలంటే అది ఒక డిఫికల్టీ ఉండేది. హిమాలయాలు ఉండేవి, ఎక్కువ పాసెస్ ఉండేవి కావు. ఆ పాసెస్ దగ్గర ఏదో కమ్యూనిటీ ఉండేది, వాళ్ళు స్ట్రాంగ్ గా డిఫెండ్ చేసేసరికి లోపలికి పెనిట్రేట్ అవ్వడం చాలా కష్టం అయ్యేది. సో ట్రేడ్ కూడా అంతే. సో మనకి ఇట్లా మనం వెస్ట్కి చేయాలంటే ఒక యాంగిల్ మనకి చూస్తే ఇప్పుడు హిందూ కుష్ అంటారు, ఆ ఏరియా మీదుగా వెస్ట్ తో చేసేవాళ్ళం. నాథులా, షిప్కిలా, లిపులేక్ ద్వారా మనం ఈస్ట్ తో చేసేవాళ్ళం ట్రేడ్. ఆ ట్రేడ్ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది. సో ఈ ట్రేడ్ ఓపెన్ అప్పుడు మీరు ఇంకోటి గమనించండి, ఇంపార్టెంట్ గా లిపులేక్ అనేది ఎప్పుడు ఉండేటటువంటి రూట్. నేపాల్ ఇష్యూ చేస్తుంది కాబట్టి ప్రస్తుతానికి అది ఇంకా కంప్లీట్ గా ఓపెనింగ్ అనేది జరగల ప్రస్తుతానికి అయితే. అది మనం ఫిగర్ అవుట్ చేసేదాకా. సో నాథులా అనేది ఓపెన్ చేశారు. ఈ నాథులా నుంచే మనకి దీని ద్వారా టిబెట్ యాక్సెస్ కాకుండా కైలాష్ యాత్ర కూడా ఇటు నుంచి కూడా ఒక దారి ఉంది, లిపులేక్ నుంచి కూడా ఒక దారి ఉంది. సో ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మనకి ఇంకోటి మీరు న్యూస్ చూస్తే ఒక 32 ట్రేడర్స్ కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు, ట్రేడ్ చేయండి మీరు అని. సో ఇప్పుడు ల్యాండ్ రూట్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. లేకపోతే జనరల్ గా మనం చైనాతో సీ రూట్ మీదనే నడుస్తుంది. సో మనం వాళ్ళకి పంపించేవి కొన్ని ఉన్నాయి, వాళ్ళు మనం పంపించేవి ఇంకా చాలా ఎక్కువ, డెఫిసిట్ ఎక్కువ ఉంది. సో ఇప్పుడు దాంట్లో కొన్ని బేసిక్ కమోడిటీస్, బేసిక్ వాటితో మనం ఈ రూట్ ద్వారా చేయటం వల్ల ఒక విధంగా బయలేటరల్ గా రిలేషన్ కొంచెం స్ట్రెంగ్థెన్ అయినట్టు. గల్వాన్ క్లాష్ అప్పుడు ఎట్లా డౌన్ అయిందో ఈ రూట్ వల్ల మళ్ళీ కొంచెం ఓపెన్ అప్ అయినట్టు. ఓకే, అంటే ఇక్కడ వ్యాపారులు అక్కడికి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటారా, లేకపోతే ఎట్లా, అంటే ఏం జరుగుతుంది అక్కడ ఆ పర్టికులర్ ప్రాంతంలో? సో బేసికల్గా నాథులా అనేది ఆ రోడ్ అనేది ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి రెండు వైపు నుంచి, ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళు ఉంటారు, అటు నుంచి ఇటు వచ్చే వాళ్ళు ఉంటారు. ఎక్కువ శాతం బెనిఫిషరీస్ ఉండేది సిక్కింలో ఉండే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. సిక్కిం కూడా మీకు తెలిసింది ఆర్గానిక్ స్టేట్ గా చాలా ప్రమోట్ చేసుకున్నారు వాళ్ళు, ఆర్గానిక్ ఫార్మింగ్, 100% ఆర్గానిక్ ఫార్మింగ్. సో వీళ్ళ ప్రొడ్యూస్ కి భారత్ లోనే కాకుండా కొన్ని చైనాలో లేనటువంటి ఉంటాయి. సో ప్లస్ టిబెట్ హై ఆల్టిట్యూడ్ రీజన్స్, వాళ్ళకి అంత ఫర్టైల్ ల్యాండ్ ఉండదు. సో అక్కడ సేల్ చేసేటప్పుడు హయ్యర్ రేట్ కూడా అమ్మచ్చు. భారత్ లాగా లో రేట్స్, ఎంఎస్పీ కాదు, హయ్యర్ రేట్స్కి వెళ్తాయి అక్కడ. సో అది ఇక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లాగే కొన్ని ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడ్యూసెస్ ఉంటాయి, కొన్ని రిలీజియస్ ప్రొడ్యూస్ కూడా ఉంటాయి. బుద్ధిస్టులకు పనికి వచ్చేటటువంటి కొన్ని స్మాల్ టూల్స్ అయినా, యూటిలిటీస్ అయినా ఏమైనా ఉన్నా కూడా అవి కూడా సిక్కింలో మ్యానుఫ్యాక్చర్ చేసి పుష్ చేయొచ్చు. ఇదేమి సిగ్నిఫికెంట్ హ్యూజ్ మల్టీ క్రోర్స్ అన్నట్టు ఉండకపోయినా కూడా రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ట్రేడ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్లోబల్ గా సింబాలిజం ఏంటి, చైనాతో మేము ట్రేడ్ అనేది చేస్తున్నాం, వాళ్ళకి మాకు ఏం ఎటువంటి ఇష్యూస్ లేదనేది చూపించుకోవాలి. సో ఇన్ వే ఇప్పుడు ఇండో పెసిఫిక్ అలైన్మెంట్ అనేది చేస్తూ చైనాని ఎట్లా మనం బ్యాలెన్స్ చేస్తున్నామో, చైనాని ఎట్లా మనం ట్రాప్ చేస్తున్నామో, దానికి కౌంటర్ యాక్టివ్ గా వాళ్ళు కంప్లీట్ గా అగేన్స్ట్ ఏం లేదు, ట్రేడ్ కూడా జరుగుతుంది, రోడ్ రూట్ కూడా ఓపెన్ చేస్తామని చెప్తున్నాం.
ఈ మధ్య కాలంలో మాల్దీవుల్లో చైనా ప్రభావం పెరుగుతుందనే వార్తల నేపథ్యంలో మనం ఈ వారంలో భారత్ మాల్దీవుల మధ్య ఫవారా యూపీఐ అంటే డిజిటల్ చెల్లింపుల ఒప్పందం అనేది జరిగింది. ఇది భారత్కు వ్యూహాత్మకంగా ఎలా కలిసి రాబోతుంది అంటారు? రైట్. సో చైనా తెలిసిందే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ థియరీ అని ఒక వాళ్ళకి స్ట్రాటజీ అంటారు, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీ. సో భారత్ చుట్టూ ఉండే పాయింట్స్ అంతా వాళ్ళు ఎన్సర్కిల్ చేస్తున్నారు. ఎప్పుడైనా వార్ మోడ్లో వస్తే ప్రెషర్ పెట్టచ్చని. సో దాంట్లో ఏం చేస్తారు, వాళ్ళు పాకిస్తాన్కి వెళ్తారు. పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ గ్వదర్ పోర్ట్ అనేసి అక్కడ వాళ్ళు షిప్స్ పెట్టుకోవడం, వార్ అప్పుడు నేవీ షిప్స్ పెట్టుకోవడం. శ్రీలంకలో కూడా హమ్మన్ తోతా దగ్గర పెట్టుకోవడం. అట్లాగే ఈ లూప్లో చూస్తే మాల్దీవ్స్ కూడా, లక్షద్వీప్ కొంచెం కింద మాల్దీవ్స్ ఉంటుంది. సో మాల్దీవ్స్ని బ్యాలెన్స్ చేయడానికి మన దగ్గర లక్షద్వీప్ ఉంది. యుఎస్ యూకే వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి డియోగో గార్సియా చాగోస్ ఐలాండ్స్ దాదాపు గదే ప్రాంతంలో ఉంటుంది. సో మాల్దీవ్స్ కూడా మనకు తెలిసిందే, మొహమ్మద్ ముయిజు ఆయన పవర్లో రావడానికి ఆయన క్యాంపెయిన్ స్ట్రాటజీనే గో బ్యాక్ ఇండియా అన్నట్టు అటువంటి స్ట్రాటజీ పెట్టుకుని వచ్చారు. అందుకని పవర్లోకి వచ్చిన మరుక్షణం కూడా భారత్ ఉండేటటువంటి డిఫెన్స్ అగ్రిమెంట్స్ ఏమన్నా క్యాన్సిల్ చేసేయటం, ఆర్మీ పర్సనల్ పంపించేసేటాలు, టూరిస్టులకు వ్యతిరేకంగా మాట్లాడటాలు ఇవన్నీ చేశారు. ఫస్ట్ మనం చాలా మంది అప్సెట్ అయ్యారు, కానీ అది కూడా మోదీజీ కూడా లక్షద్వీప్కి వెళ్ళి ఫోటోషూట్ దిగిన తర్వాత ఇంకా యాంప్లిఫై అయ్యాయి తర్వాత. సరే, తర్వాత మొహమ్మద్ ముయిజు వచ్చాడు. ఆయన వచ్చి మన ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళారు, కాసేపు మన ఆతిథ్యాన్ని ఆయన స్వీకరించారు. ఇప్పుడు వెళ్ళి ఆ డెవలప్మెంట్స్ మనం ఏం చూస్తున్నామంటే, ఇప్పుడు ఈ మీరు అన్నట్టు ఈ ఫవారా వాళ్ళకు ఉండేటటువంటిది మన యూపీఐ. ఈ ఇంటిగ్రేషన్ వల్ల ఎసెన్షియల్లీ ఏమవుతుందంటే, ఇప్పుడు మాల్దీవ్స్ నుంచి భారత్కి ఇప్పుడు డైరెక్ట్ గా నేను మీకు ఎట్లా ఫోన్ పే చేస్తున్నాను అట్లా వాళ్ళు కూడా భారత్కి చేయొచ్చు. కానీ ఇంకా మర్చెంట్ బేస్ యూపీఐ లేదు. అంటే మన షాప్స్కి వెళ్ళి క్యూఆర్ స్కానింగ్ చేసేది అది ఇంకా ఓపెన్ అప్ కంప్లీట్ గా అవ్వలేదు, కానీ బట్ పర్సన్ టు పర్సన్ యూపీఐలో అవుతుంది. దీనివల్ల డెఫినెట్ గా ఏం జరగబోతుందంటే, నీకు టూరిజం ఇన్ఫ్లక్స్ కూడా కొంచెం మాల్దీవ్స్ వైపు వెళ్తుంది. అట్లాగే మాల్దీవ్స్ నుంచి కూడా చాలా మంది భారత్కి వస్తారు. ముఖ్యంగా మీరు చెప్తే మెడికల్ గ్రౌండ్స్కి వస్తుంటారు, ఎడ్యుకేషన్కి వస్తుంటారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ వాళ్ళు సరే ఏదో చేసి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. మెడికల్ గ్రౌండ్స్కి వచ్చేవాళ్ళు, మెడికల్ వీసా మీద వచ్చేవాళ్ళు ఒక 1 month ఉన్నారనుకోండి, మనకి ఇప్పుడు మీరు గమనిస్తే ఫార్మసీకి వెళ్ళి వాళ్ళు ఒక 40 రూపాయలు ఇవ్వండి మెడిసిన్ అంటారు, ఇదిగోండి 50 రూపాయలు నుండి చిల్లర లేదు ఫోన్ పే చేయండి. కరెక్ట్. సో చాలా మంది మాల్దీవ్స్ వాళ్ళే కదా, ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఏం చేయాలి అని. సో దానికి ఏంటంటే వాళ్ళకి ఇది సొల్యూషన్, యూ కమ్ హ్యాపీలీ, మీకు ఈ క్యాష్ ఇవ్వండి ఇబ్బంది లేదు, మీరు యూపీఐ చేసేసేయండి, దేర్ ఇస్ నో ఇష్యూ, ట్రాన్స్ఫర్ ద మనీ పర్సన్ టు పర్సన్ చేసేసుకోవచ్చు మీరు. సో అదొకటి ఓపెన్ అప్ అవుతుంది. ఇంకోటి మనకు కూడా కరెన్సీ వైజ్ బాగా స్ట్రెంథన్ అవుతుంది, ఎందుకంటే యూపీఐ ఇస్ అ వెరీ ఈజీ మోడ్ ఆఫ్ పేమెంట్. పేపాల్ లాగా, స్విఫ్ట్ లాగా, ఐఎఫ్ఎస్సి కోడ్లు ఇవన్నీ ఏం లేదు, సింపుల్ వన్ ట్యాప్. సో మనకి ఇది డెఫినెట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ బైలేటరల్ రిలేషన్స్, టూరిజం, ట్రేడ్ కూడా ఒక విధంగా డెఫినెట్ గా మర్చెంట్ లేకపోయినా కూడా పర్సన్ టు పర్సన్ ఉంటుంది కాబట్టి ట్రేడ్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ పీపుల్ టు పీపుల్ కనెక్ట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల భారత్ కి మాల్దీవ్స్ కి రిలేషన్షిప్ బిల్డింగ్ బాగా స్ట్రెంథన్ అనేది అవుతుంది ఒక విధంగా. అంటే ఈ వారంలో ఇంకోటి ప్రధానంగా చర్చకు వచ్చింది, ఇండో పసిఫిక్ వ్యూహం, ఏదైతే ప్రాంతీయ భద్రత, చైనా దూకుడును తట్టుకోవడం అనే ఈ కోణంలో ఈ ఇండో పసిఫిక్ వ్యూహం భారత్కు ఎలాగా ప్లస్ కాబోతుంది అంటే, ఏమంటారు, వాణిజ్య పరంగా కావచ్చు, భద్రత పరంగా కావచ్చు, ఈ ఇండో పసిఫిక్ వ్యూహం అనే ఈ చర్చ ఏంటి, అసలు దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? సో మంది ఇంతకు ముందర ఒకటి ఉండేది మనకి లుక్ ఈస్ట్ పాలసీ అనేవాళ్ళు. అవును. సో చిన్నగా నెహ్రూ టైం నుంచి ఉండేది. కరెక్ట్, ఉండేది. అప్పటి నుంచి దాని తర్వాత చిన్నగా మనం యాక్ట్ ఈస్ట్ పాలసీ అనేది పెట్టాం. ఇప్పుడు యాక్ట్ ఈస్ట్ పాలసీ నుంచి ఇప్పుడు యాక్చువల్గా మనం ఒక ఇండో పెసిఫిక్ విజన్ లోకి వచ్చాం. సో ఇది మీరు చూస్తే ఫారిన్ పాలసీ ఇది ఇవల్యూషన్, ఇది లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్, ఇప్పుడు ఫైనల్ ఇండో ప్యాక్, ఇది మొత్తం మనం చూసుకుంటాం. దీంట్లో కూడా మల్టిపుల్ థింగ్స్ మనం డిస్కస్ చేసిందే. ఒకటి యుఎస్ మిలిటరీ ప్రెజెన్స్ లో, డిఫెన్స్ ప్రెజెన్స్ లో ఇండో ప్యాక్ కమాండ్ నుంచి వాళ్ళు ఇండో లేపేసి పెసిఫిక్ కమాండ్ వరకు చూసుకుంటారు అన్నట్టు అన్నారు. సో ఒక వాయిడ్ క్రియేట్ అయింది, సెక్యూరిటీ వాయిడ్ అనేది తయారైంది. ఇంకోటి బ్రిటిష్ వాళ్ళు డియోగో గార్సియా ఐలాండ్ అని ఉంటుంది, లక్షద్వీప్ కింద మాల్దీవ్స్, దాని కింద డియోగో గార్సియా ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే చాగోస్ ఐలాండ్స్ లో అది రిటర్న్ చేసేసి మళ్ళీ ఐ థింక్ మారిషియస్ కి తిరిగి ఇచ్చేసారు. అది యూఎస్ ఆల్రెడీ ప్రొటెస్ట్ కూడా చేస్తున్నది, అక్కడ మన మిలిటరీ బేస్ ఉంది, ఎట్లా వదిలేసావు డియోగో గార్సియా అని అంటున్నారు, వాళ్ళు వదలరు ఈజీగా. సో ఈ వాయిడ్ అనేది ఉంది. ఇంకోటి స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అనేది ఉంది. సో ఇన్నాళ్ళు భారత్ ఏం చేస్తుందంటే చాలా మటుకు డిప్లొమాటిక్గా సేఫ్ గాడుతున్నాం, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనం ఇండో ప్యాక్ మీద కంట్రోల్ అనేది పెట్టుకుంటున్నాం. సో ఇది యూఎస్ కూడా కోరుతుంది. ఇది ఎందుకు యూఎస్ కోరుతుందంటే చైనాకు బ్యాలెన్స్ చేయాలి. సో వాళ్ళు అన్నట్టే చైనాకి ఆల్టర్నేటివ్గా భారత్ ఉండాలి, కానీ మాకు పోటీగా అయితే భారత్ రాకూడదు అని వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. మనకి ఇంతవరకు కొంచెం గ్యాప్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ దూరాలి, మనం సందులో దూరం వెళ్ళాలి. సో దీంట్లో మీరు చూస్తే మాల్దీవ్స్ లో మీరు ఇందాక అన్నట్టు రిలేషన్షిప్ బిల్డింగే కాకుండా రెండో వైపు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వీళ్ళతో ఈయన 3 నేషన్ టూర్కి వెళ్ళారు మోదీజీ. ఇండోనేషియా వెళ్ళినప్పుడు మీరు చూస్తే బ్రాహ్మోస్ సేల్ గురించి ఒక డిస్కషన్ అనేది జరిగింది, విచ్ ఇస్ వాట్ చైనా డస్ నాట్ లైక్. ఆల్రెడీ మనం వియట్నాం కి, ఫిలిపీన్స్ కి అమ్ముతున్నాం, దాంతోపాటు ఇప్పుడు ఇండోనేషియా కూడా ఈ పోర్ట్ఫోలియోలో యాడ్ అవుతుంది. ఇంకోటి మన ఇండోనేషియా ఏంటి, నికెల్ తీసుకుంటున్నాం, దేనికి మన ఈవీ బ్యాటరీస్ పనికొస్తాయి. ఆస్ట్రేలియాకి వెళ్ళాం, ఆస్ట్రేలియాలో మనం లిథియం గురించి, యురేనియం గురించి మాట్లాడాం. సో దాంతో ట్రేడ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాం.
న్యూజిలాండ్కి వెళ్ళి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పెట్టుకున్నాం. అందరితో కూడా మనం డిఫెన్స్ రిలేటెడ్ మాట్లాడటం మొదలుపెట్టాం, డిఫెన్స్ మ్యారిటైమ్ మాట్లాడటం మొదలుపెట్టాం. ఇన్ఫాక్ట్ మీరు చూస్తే ఇటు మారిషియస్ మాల్డీవ్స్ వైపు కూడా ఏమంటున్నామంటే ఆయనకి మోదీజీ కూడా వాళ్ళు హైయెస్ట్ అవార్డు కన్ఫర్ చేశారు వాళ్ళు మారిషియస్ వాళ్ళు. కరెక్ట్. సో అప్పుడు ఆయన ఒక మాట కూడా అన్నారు దట్ భారత్ ఇక మీదట ఫస్ట్ రెస్పాండర్ అనేది అవ్వాలి, మేరిటైమ్ ఫస్ట్ రెస్పాండర్. అంటే ఒక సునామీ వచ్చినా, ఒక ఇష్యూ వచ్చినా, ఒక పైరసీ వచ్చినా కూడా ఎవరిని అడగాలి, అమెరికాని అడగాలి, చైనా అడగాల అనుకోకండి, ఫస్ట్ రెస్పాన్స్ భారత్కి చెప్పండి. మా షిప్స్ ని పంపిస్తాం, మా ఖర్చుల మీద పంపించి మీ సేఫ్టీ మిషన్స్ అని మేము చూసుకుంటాం, మీ రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం. సో అట్లా బలపరుస్తున్నాం. దానిపైన మొన్న జపాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా టకైచి ఆమె కూడా వచ్చారు, వచ్చి మోదీజీ కూడా సిస్టర్ అన్నారు, ఆమె కూడా ప్రేమగా బ్రదర్ అన్నారు. అక్కడ కూడా ఏం చేస్తారంటే వాళ్ళు జపాన్ కూడా ఇన్ అ వే ఇట్ ఇస్ మనం చేసేటటువంటి స్ట్రాటజీ. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ కి మనం ఐ థింక్ వీ ఆల్సో హ్యావ్ అ నేమ్ ఫర్ దాట్. సో అది కూడా మనం డైరెక్ట్ గా చైనాని మనం ఒక విధంగా వీఆర్ కవరింగ్ ఇట్ త్రూ జపాన్ ఆల్సో. అందరితో కూడా డిఫెన్స్ పార్ట్నర్షిప్స్ అని పెట్టుకుంటున్నాం. సో దీంతో మనకి ఇండో పెసిఫిక్ రీజియన్ లో ట్రేడ్ అయినా, డిఫెన్స్ అయినా, ఫస్ట్ రెస్పాండర్ అయినా ఇవన్నీ వీఆర్ ఎస్టాబ్లిషింగ్. అండ్ నిన్ననే మనం ఒక నోటమ్ ఇష్యూ చేసాం. నోటమ్ అంటే బేసికల్ గా మిసైల్ టెస్టింగ్ అనేది చేయబోతున్నాం. సో ఇండియన్ ఓషన్ లో ఈ రీజన్ మొత్తం కొంచెం క్లియర్ గా ఉండండి అని చెప్పాలి. ఫస్ట్ 2500 కిలోమీటర్స్ వరకు ఎవరు రాకండి అన్నాం, సడన్ గా అప్డేట్ చేసి 3500 కిలోమీటర్స్ దాకా ఎవరు రాకండి. మీరు చెప్పేది ఇదేనా? పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ లో భారత వైమానిక దళం కరెక్ట్ ఇది ఏమంటారు ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ రోటరీ క్లాప్ 3 కౌంటర్ డ్రోన్. సో ఇది వేరు, ఇది వేరా, ఇది వేరే ఎక్సర్సైజ్ ఇది. బట్ ఎసెన్షియలీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు అబ్జర్వ్, మనం నోటమ్ ఇష్యూ చేసిన 2500 కిలోమీటర్స్ అంటే ఇప్పుడు అది 3500 కిలోమీటర్స్ పెంచాం. అంటే రేంజ్ ఆఫ్ అవర్ మిజైల్స్ బాగా పెరిగినట్టు, 3500 కిలోమీటర్స్ రేంజ్ మనకు వచ్చినట్టు. దట్ ఈస్ వాట్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్. సో ఇవన్నిటితో కూడా ఇండో పాక్ రీజన్ మొత్తం మనం కంట్రోల్లోకి తీసుకుంటున్నాం. ఓకే. ఈ పోఖ్రాన్ దగ్గర రేంజ్ లో చేస్తున్న ఈ వైమానిక దళాల ఇదేంటి అసలు, దీని ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ ఆపరేషన్ చేస్తున్నట్లు మనం, అంటే దీనికి ఏదైనా స్పెసిఫిక్ రీజన్ ఉందా, లక్ష్యం ఉందా? డెఫినెట్లీ. సో ఒకటి మామూలుగా స్టాండర్డ్ గా చేసే మిలిటరీ ఎక్సర్సైజెస్ చేయాలి. పోఖ్రాన్ అన్న వెంటనే ఇట్ ఇస్ ఇన్ రాజస్థాన్. అవును, పోఖ్రాన్ ఇట్స్ క్రిటికల్ ఈవెన్ ఫర్ అవర్ న్యూక్లియర్ బేసెస్ అండ్ అన్నిటికీ కూడా. పోఖ్రాన్ దగ్గర ఏమైనా చేస్తానంటే డైరెక్ట్ హెచ్చరిక వెళ్ళేది చైనా కాదు, పాకిస్తాన్కి. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు మనకు తెలిసిందే. ఏం తెలిసింది, బలూచిస్తాన్ వాళ్ళు మాది ఇండిపెండెన్స్ వచ్చేసిందని డిక్లేర్ చేసుకుంటున్నారు. మొన్ననే ఒక ట్వీట్ పెట్టారు, 85% బలూచిస్తాన్ మా కంట్రోల్లోకి ఉంది, ఇది మా నేషనల్ ఫ్లాగ్, ఇది మా నేషనల్ యాంథమ్, ఇది మా రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్, రికగ్నిషన్ మొదలు పెట్టండి అన్నట్టు అన్నారు. అది ఇంకా యుఎన్ భారత్ ఎవరు రికగ్నైజ్ చేయలేదు, కానీ వాళ్ళు డిక్లరేషన్ చేస్తున్నారు. రెండోది ఆజాద్ కశ్మీర్, సో కాల్డ్ ఆజాద్ కశ్మీర్ విచ్ ఇస్ బేసికలీ మన జమ్మూ అండ్ కాశ్మీర్ లో భాగమే. అక్కడ ఎలక్షన్స్ వాళ్ళు ఇల్లీగల్ ఎలక్షన్స్ అనేది పెట్టుకున్నారు. ఇల్లీగల్ ఎలక్షన్స్ వాళ్ళు అక్కడ పెట్టుకుంటే దాంట్లో కూడా ఏం చేశారు, గందరగోళం అవుతుందని తెలిసి 3 ఫేసులుగా అది విభజన చేసి దాంట్లో ఫస్ట్ జూలై 27 వాళ్ళు ఐ థింక్ ముజాఫరాబాద్ దగ్గర, తర్వాత August 2 ఐ థింక్ మధ్యలో ఒక చోట ఐ థింక్ మీర్పూర్ దగ్గర ఎక్కడో, అండ్ మూడో చోట వచ్చేసరికి August 10 పెడుతున్నారు. సో 3 విడివిడిగా పెడుతున్నారు. అక్కడ కూడా రకరకాల గోళలు అవుతున్నాయి, క్లాషెస్ అవుతున్నాయి. అంతెందుకు లిటరల్ గా లష్కర్ ఈ తాయిబా వాళ్ళు వెళ్ళి ప్రభుత్వాన్ని వాళ్ళని కమెంట్ చేస్తున్నారు పాకిస్తాన్ వాళ్ళ మీద, దట్ మీరు ఎలక్షన్స్ మీరు రిగ్గింగ్ చేశారని. ఆలోచించండి, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కూడా గవర్నమెంట్ ని మీరు రిగ్గింగ్ చేస్తున్నారు అంటున్నారు. సో అక్కడ ఉండే కశ్మీరీ వాళ్ళు కూడా మీరు బలవంతంగా ఆక్రమించారని ఎవ్వరు ఓట్లకు వెళ్ళట్లా. సో అక్కడ ఒక సివిల్ వార్ లాంటి మూవ్మెంట్ అనేది జరుగుతున్నది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా రాడికల్ ఇస్లామిక్ మిలిటెన్స్ అని పాకిస్తాన్ అంటుంది, బట్ బేసికలీ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు మొత్తం అక్కడ వార్ మోడ్ లో తీసుకెళ్లిపోతున్నారు. సో ఇంత డివైజివ్ గా ఉన్నప్పుడు టు ది ఎక్స్టెంట్ దట్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ పోలీసులకి మధ్యలో కూడా గొడవలు అవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కున్న సొల్యూషన్ ఒకే ఒకటి, అందరినీ యునైట్ చేయాలంటే కామన్ ఎనిమీ ఒకటే భారత్. దాని వల్లనే వాళ్ళు కూడా చిన్నగా మిలిటరీ పొజిషనింగ్ అనేది పెంచుకుంటున్నారు వాళ్ళు భారత్ దగ్గర. సో దానికి మనం కూడా ఏం చూపిస్తున్నామంటే వి నో లుకింగ్ అట్ రష్యా యుక్రెయిన్ వార్, ఇరాన్ యుఎస్ వార్, అండ్ ఇంతకు ముందు ఆపరేషన్ సింధూర్ ఏం కనిపించిందంటే డ్రోన్స్ మీద ఈసారి డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. లాస్ట్ టైం కూడా టర్కీ నుండి బైరక్తర్ డ్రోన్స్ మన మీద వాడారు. ఇప్పుడు రష్యా నుంచి మనం ఏం చూసామంటే వాళ్ళు అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ఇట్లా రిమోట్ కంట్రోల్ డ్రోన్స్ లేకుండా ఫైబర్ ఆప్టిక్ డ్రోన్స్ వాడారు. మీరు చూడొచ్చు యుక్రెయిన్ అడవిలో కొన్ని ఫొటోస్ ఉన్నాయి, అడవిలో మొత్తం ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అన్ని చెట్ల మీద ఉంటాయి. అది ఎందుకు పెట్టారంటే మీరు వైర్లెస్ డ్రోన్స్ రిమోట్ కంట్రోల్ వాడుతుంటే వాళ్ళు జామింగ్ చేసేస్తున్నారు, యుక్రెయిన్ వాళ్ళు జామ్ చేస్తున్నారు. సో రష్యా ఏం తెలివిగా కనిపెట్టింది, ఓ పని చేద్దాం, ఒక వైర్ లాంటిది పెడదాం, ఒక ఇంటర్నెట్ కుండే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లాంటిది పెట్టి దాన్ని పెట్టి నడుపుదాం, టార్గెట్ దాకా గాల్లో అట్లా ఎగురుకుంటే తీసుకెళ్లి అటాక్ చేస్తుంది. సో ఆ దారం మొత్తం కనబడుతుంది. సో ఇవన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉండాలి. సో దానివల్ల మీరు చెప్పే ఈ ఎక్సర్సైజ్ లో బేసికల్ గా మేజర్ గా హెలికాప్టర్స్, చాపర్స్ ఇవన్నీ ఏంటంటే అన్మాన్డ్ స్వామ్స్, అన్మాన్డ్ డ్రోన్స్ ఇవన్నీ టార్గెట్ చేయడానికి మన అపాచీ హెలికాప్టర్స్, అట్లాగే చినూక్ హెలికాప్టర్స్, ధృవ
అట్ ద సేమ్ టైం MI-17 ఇవన్నిటి కూడా ఎక్సర్సైజ్ లాగా పెట్టి వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ అని ఒక హెచ్చరిక పాకిస్తాన్కి ఇవ్వడం. ఓకే. ఇంకోటి ఆదిత్య గారు, ఈ కలవరపడుతున్న ఒక అంశం ఏంటంటే ఇస్రో నుంచి దాదాపు 100-120 మంది సీనియర్ శాస్త్రవేత్తలు రాజీనామా చేశారు అనేది ఒక వార్త. అసలు ఎందుకు ఇంతమంది ఒకేసారి రాజీనామా చేశారు? అసలు ఒకవేళ నిజమైతే ఇది గగన్యాన్ వంటి మన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుల మీద దీని ఎఫెక్ట్ ఏం పడదా? డెఫినెట్గా పడుతుందండి, డెఫినెట్గా పడుతుంది. కానీ మనం ఇక్కడ హ్యూమన్ యాంగిల్ కూడా చూడాలి. ఓకే. ఇప్పుడు వీళ్ళందరూ జాబ్స్ మానేస్తున్నారు, వాళ్ళందరూ నాసాకి స్పేస్ ఎక్స్కి వెళ్తున్నారంటే కాదు. వాళ్ళు జాయిన్ అనేది ఎక్కడ బై అండ్ లార్జ్ మెజారిటీ జాయిన్ అయ్యేది స్కై రూట్ ఒకటి జాయిన్ అవుతున్నారు. స్కై రూట్ కూడా ఫామ్ చేసింది XISRO వాళ్ళు. దాంట్లో ఇప్పుడు మీరు డేటా చూస్తే దాదాపు 35 మంది సీనియర్ ఇస్రో ఇంజనీర్స్ జాయిన్ అయ్యారు ప్రైవేట్ గా. మొన్ననే దే మేడ్ బ్రేక్ త్రూ ఆల్సో, లాంచ్ కూడా చేశారు వాళ్ళు. సో హ్యూజ్ బ్రేక్ త్రూ స్కై రూట్. అట్లాగే మీకు అగ్నికుల్ అని ఒకటి, అగ్నికుల్ కాస్మోస్ అని ఒకటి ఎంటిటీ ఉంది, పిక్సెల్ అని ఎంటిటీ ఉంది, బెలాట్రిక్స్ అని ఎంటిటీ ఉంది. ఇవన్నీ ప్రైవేట్ సెక్టర్ లో రకరకాల యంగ్స్టర్స్. ఇప్పుడు మీరు ఇది నేను చెప్పాను, ఇది స్కై రూట్ చెప్పాను, యావరేజ్ ఏజ్ మీరు చూస్తే 28 years ఉంది. మెజారిటీ యంగ్స్టర్స్ ఉన్నారు. ఆ సీనియర్ 30-35 మంది ఇస్రో వాళ్ళు మెజారిటీ యంగ్స్టర్స్. ఇప్పుడు ఇస్రో వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, అది కూడా మనం అంటాం గగన్యాన్ ఎట్లా వదిలేస్తారు, నేషనలిజం లేదా ఇది అది అంటాం, కానీ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళు ఏమంటారు, మీరు సాలరీస్ చూడండి, మీరు సాలరీ చూస్తే ఇప్పుడు మీరు TCS ఇన్ఫోసిస్ చూసి ఒక సీనియర్ పర్సన్ తీసుకోండి, 20 years ఎక్స్పీరియన్స్ తీసుకోండి, ఈజీగా వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. ఇంకా టాప్ లెవెల్కి అయితే 4-5 lakhs సాలరీ వస్తుంది. హై లెవెల్ ఇంకా డైరెక్టర్ లేకపోతే CEO లెవెల్కి వెళ్తే మీకు 10 లక్షలు జీతాలు ఇచ్చే కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇస్రోకి మీరు వెళ్తే 20 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే మీ సాలరీ నెట్ మేబీ ఉంటే 1.5 lakhs to 1.7, 1.8 ఎందుకు అంత వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు? ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ అ గవర్నమెంట్ ఎంటిటీ, దానికి ఫండ్ అలొకేషన్ కూడా ఇట్ విల్ కమ్ టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళు ఏమి మళ్ళీ సివిల్ సర్వెంట్ లాగా భావించారు. సివిల్ సర్వెంట్ కి వాళ్ళు కూడా 2-3 లక్షల జీతం ఉన్నా కూడా గవర్నమెంట్ బంగ్లాలు, వాళ్ళకి పొజిషన్లు మొత్తం అందరూ ఇంకా డ్రమ్స్ కొట్టుకుంటూ మరి తీసుకెళ్తారు. వీళ్ళకి అవేం ఉండదు, వీళ్ళకి స్మాల్ క్వార్టర్స్ ఇస్తారు కానీ అవి నార్మల్ గా ఉంటుంది. ఎందుకు దేశ భద్రతకు అంత ఇష్యూ అనేది ఒక పెద్ద అసెట్ కదా. అలాంటి దాంట్లో పనిచేసే సైంటిస్టులను వాళ్ళ జీవితాలు మంచిగా ఉండేటట్లు చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిదే కదా. మామూలుగా కేంద్రం దగ్గర ఉండాలి. బట్ మేబీ ఐ థింక్ ఇప్పుడు వేకప్ కాల్ అనేది చిన్నగా అవుతుంది. ఈ 100 మంది రాజీనామా దీని వల్ల అవుతుంది. ఇప్పుడు ఒక పాలసీ పెట్టారు, ఎవరు అట్లా యూనిలేటరల్ గా రాజీనామా చేయడానికి లేదు అన్నారు. కానీ ప్రాబ్లం ఏంటంటే రాజీనామా చేయకపోతే పని చేయరు, ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళు. నేను ఒకసారి రాజీనామా చేద్దామని డిసైడ్ అయిన తర్వాత మీరు నన్ను బలవంతంగా కంపెనీలో ఉంచితే ఎందుకు పని చేస్తాను, నేను పని చేయను కదా. సో ఎసెన్షియల్ ప్రాజెక్ట్ అయితే ఫెయిల్ అవుతుంది కదా. సో సిస్టమిక్ ఇష్యూస్ అడ్రస్ చేయాలి. ఒకటి సాలరీస్, ఇన్సెంటివ్ సరిగ్గా లేదు. రెండోది తెలిసిందే బ్యూరోక్రటిక్ ఇష్యూస్ తెలుసు. ఇప్పుడు ఎవరో సీనియర్ ఏదో తేల్చేశారు, డాక్యుమెంట్ రాసేశారు, నేను ఒక జూనియర్ అయి ఉండొచ్చు, ఇది ప్రాబ్లం ఉంది మార్చాలి, నేను వస్తాను, వచ్చిన ఆగి ఇది కాదు ఫైల్ పెట్టు ఫస్ట్ రొటేట్ చేద్దాము, రొటేట్ చేసి వెళ్ళాలంటారు. మనబోటి వాళ్ళమే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళే బదులు అరే ఏదో ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే అయిపోతుంది కదా, మనబోటి వాళ్ళమే అనుకుంటారు. రైట్. సో అట్లాంటిది ఇంత రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ లో అంత తెలివైన వాళ్ళు దేశం కోసం అని ఇస్రో జాయిన్ అయినప్పుడు మరి వాళ్ళకి బ్యూరోక్రటిక్ ఇష్యూస్ ఉంటాయి. న్యాచురల్గా పాలిటిక్స్ అనేది ఉంటుంది. మామూలుగానే చిన్న కంపెనీస్, చిన్న స్టార్ట్అప్స్ లో కూడా పాలిటిక్స్ అనేది ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి. ఇస్రో లాంటిది వేర్ మోదీజీ హిమ్సెల్ఫ్ ఇస్ లుకింగ్, అజిత్ దోవల్ జీ ఇస్ విజిటింగ్, రైట్, వీళ్ళందరూ దృష్టి పెట్టేటటువంటి ఏజెన్సీ మీద ఇంకెంత పొలిటిక్స్ ఉంటుంది, ఎంత పవర్ డైనమిక్స్ నడుస్తుంటాయి, అది చాలా మంది తట్టుకోలేరు. సో ఆ లాబింగ్ కారిడోర్ ఉంటుంది అక్కడ. సో దానివల్ల ఒకటి మీకు పొలిటికల్ గా ఇదంతా ఉంటుంది. రెండోది సాలరీ ఇన్సెంటివ్స్ తక్కువ. మూడోది వచ్చేసరికి మీకు న్యాచురల్గా అన్ని బ్యూరోక్రటిక్ ప్రాసెస్ అనేది ఉంటుంది. నాలుగోది స్లోగా ఉంటుంది, బడ్జెట్ కొంచెం స్లో డౌన్ అవ్వచ్చు. ఒక మిషన్ ఫెయిల్ అయిన వెంటనే విమర్శలు వస్తాయి, విమర్శలు వచ్చి కొంచెం బడ్జెట్ కట్ చేయండి అని ఎవరో ఒకళ్ళు అంటారు. ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ మొన్న విమర్శలు వచ్చాయి. నావిక్ సిస్టమ్ అనేది మనము లాంచ్ చేసాము, మనకు సొంత GPS ఉండాలనేది లాంచ్ చేసాం, మెజారిటీ ఫెయిల్ అయిపోయేది. ఇప్పుడు మన GPS మీద మన రిలయన్స్ లేదు మనకి. దట్ ఈస్ అ మ్యాసివ్ ఇష్యూ, దట్స్ అ మ్యాసివ్ ఫెయిల్యూర్ లాగా భావిస్తారు. మల్టిపుల్ లాంచ్ వెహికల్స్ కూడా ఫెయిల్యూర్స్ జరిగాయి. సో ఇవన్నిటి మీద ఏంటంటే బాగా ఇంపాక్ట్ అవుతుంది సైకాలజికల్. సో ప్రెషర్ చాలా హైగా ఉంటుంది. సో ఇది కంపెన్సేట్ ఎట్లా చేయాలనేది, రిజైన్ చేయడానికి వీల్లేదు అంటే సొల్యూషన్ కాదు. ఇవన్నీ అడ్రస్ చేస్తే రిజైన్ చేసే ఉద్దేశమే ఉండదు. కరెక్ట్. ప్రొటెస్ట్ చేయకూడదు అంటే ఎందుకు, ప్రొటెస్ట్ చేసే కారణాలను తీసేయాలి. అది కరెక్ట్. సో అది తర్వాత ప్రొటెస్ట్ చేస్తే అప్పుడు పొలిటికల్ అని చెప్పి వాళ్ళు ఒక మేబీ ఏదో ఒకటి చేయొచ్చు. అవును. ఈ పార్లమెంట్లో మొన్న ఒక యాక్ట్ తెచ్చారు, ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ అమెండ్మెంట్ బిల్ 2026. అంటే ఏంటంటే ఈ మన జాతీయ గీతంతో సమానంగా వందే మాత్రం గీతానికి కూడా వాళ్ళు హోదా కల్పించారు. అసలు ఏంటి ఉద్దేశం? ఒక పక్క జనగణమనను మనం ఎప్పటి నుంచో పాడుతున్నాము, వందే మాత్రాన్ని కూడా గౌరవించుకుంటున్నాం. ప్రత్యేకంగా ఇప్పుడు మళ్ళీ ఒక బిల్లు తెచ్చి దాన్ని అక్కడ పెట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? సో ఇక్కడ 2-3 ఆస్పెక్ట్స్ అండి. హిస్టారికల్ గా మీరు చూస్తే బంకిం చంద్ర చటోపాధ్యాయజీ ఆయన వందే మాత్రం పూర్తిది, నాట్ జస్ట్ ద ఫస్ట్ స్టాండర్స్, మొత్తం రాసింది 1800s రాశారు. 1870s కల్లా ఇట్ వాస్ పాపులర్. జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ జీ రాసింది 1911, 1912 ఆ టైంలో రాశారు.
మొత్తం ఇండిపెండెన్స్ స్ట్రగుల్ మొత్తం అందరు జనగణమన అనుకుంటూ చేయలేదు. ఇండిపెండెన్స్ స్ట్రగుల్ మొత్తం వందే మాత్రం అనే ఆ స్లోగన్ మీద జరిగింది. ఆ స్లోగన్ మీద జరిగింది కాబట్టి బంకిం చంద్రజీ కూడా కొంచెం ఆ స్లోగన్ ని ఆయన 1800s లో ఆయన అది తీసుకున్నారు. సో వందే మాత్రం వాజ్ ఆల్వేస్ ద రిసౌండింగ్ థింగ్. వందే మాత్రం పేరు మీదనే ఎంతో రక్తం మనం కోల్పోయాం. బ్రిటిష్ వాళ్ళు దాని థ్రెట్ గా భావించారు. అందుకని వందే మాత్రం అనే దాని మీద బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ బ్యాన్ పెట్టారు. ఎవ్వరు పాడడానికి వీల్లేదన్నారు. రెండోది ఇది ఎందుకంటే వందే మాతరం వాజ్ యూజ్డ్ యాజ్ అ రెవల్యూషన్. ఇంకిలాబ్ జిందాబాద్ కంటే కూడా వందే మాతరం వాజ్ వెరీ ప్రాబ్లమాటిక్. ఇంకిలాబ్ వాజ్ రెవల్యూషన్. వందే మాతరం వాజ్ కాల్ దట్ నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పడం. మదర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ మై లైఫ్. రెండోది ఏంటంటే దాంట్లో కొన్ని స్టాన్జాస్ ఉంటాయి. ఆ స్టాన్జాలో డైరెక్ట్ గా మనం భారత మాతని మనం దుర్గామాత గాను అట్లాగే లక్ష్మీమాత గాను మనం ప్రార్థిస్తూ అట్లా ఇండికేట్ చేస్తాం. సో దీనికి డైరెక్ట్ గా మొహమ్మద్ అలీ జిన్నా, ముస్లిం లీగ్ వీళ్ళందరూ డైరెక్ట్ గా ఒపోజ్ చేశారు. సో ఫైనల్ గా టు బి ఆనెస్ట్ ఇది ఈ జనగణమనతో పాటు వందే మాత్రాన్ని కూడా రికగ్నిషన్ అనేది 1950 నుంచి పుష్ చేస్తూ ఉన్నారు పార్లమెంట్ లో. నెహ్రూజీ అప్పట్లో ఏమన్నారంటే సరే మొత్తం స్టాన్స్ అవ్వద్దు, ముస్లిమ్స్ వాళ్ళు తుమి దుర్గా లేకపోతే లక్ష్మీదేవి కమల అని ఈ కమలదాయిని ఇవన్నీ వర్డ్స్ వస్తాయి. లక్ష్మీదేవి అన్నట్టు ఇండికేషన్ వస్తుంది. ఇవి ముస్లిమ్స్ కి ప్రాబ్లం ఉంది, క్రిస్టియన్స్ కి ప్రాబ్లం ఉంది కాబట్టి ఫస్ట్ 2 స్టాన్జాస్ ఆఫ్ వందే మాత్రం పెడదాం అనేది నెహ్రూజీ ఒక మిడ్ లెవెల్ గ్రౌండ్ పెట్టారు. కానీ అప్పటి నుంచి ఉంది మిడ్ లెవెల్ గ్రౌండ్ పెడితే ఎట్లా పూర్తిది పెట్టాలి కదా అన్నట్టు ఉంది. ఫైనల్ గా బీజేపీ వచ్చినప్పటి నుంచి ఏం చేస్తుందంటే రీసెంట్ టైమ్స్ లో వాళ్ళు మొదలు పెట్టిందంటే వందే మాత్రం కూడా స్టార్ట్ సింగింగ్. సో గవర్నర్స్ అందరూ కూడా మొదలు పెట్టారు. అది మొదలు పెట్టిన మరుక్షణం ఏం చూసాం మనం తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ అసెంబ్లీలో కూడా చూసాం. అది పెట్టిన వెంటనే ఐఎంఎం వాళ్ళు వాకౌట్ చేసేసారు. రెండోది తమిళనాడులో గవర్నర్ వెళ్ళి ఆయన కూడా వందే మాత్రం చేసి తర్వాత జనగణమన చేసేసరికి తమిళ్ అక్కడ ఉండే డిఎంకే వాళ్ళు అప్సెట్ అయ్యారు. అంటే మీరు తమిళ్ బాడే వాళ్ళది ఒకటి ఉంటుంది, తమిళ్ తాయి వాళ్ళతో ఇది ఒకటి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మూడోది ఎట్లా పెట్టారు, ఫస్ట్ జనగణమన రెండోది మాది కదా, మమ్మల్ని మూడో దానికి పెట్టి వందే మాత్రం ఎట్లా పాడారు. సో వాళ్ళు కొంతమంది విమర్శలు చేశారు. ప్లస్ ఈ బిల్లు పాస్ అమెండ్మెంట్, ఇది యాక్చువల్ బిల్లు కాదు, అమెండ్మెంట్ ఏంటంటే ఎసెన్షియలీ దీన్ని డిస్రెస్పెక్ట్ చేయడానికి లేదు. జనగణమన మన పాడేటప్పుడు ఎట్లా డిస్రెస్పెక్ట్ చేయకూడదు, అందరు రెస్పెక్ట్ఫుల్ గా నిలబడాలో, సైలెంట్ గా ఉండాలో, ఇప్పుడు వందే మాత్రానికి అదే స్టేటస్ అనేది వచ్చింది. సో ఇంతకు ముందర అసెంబ్లీ నుంచి నడిచి బయటికి వెళ్ళిపోవటాలు ఇవన్నీ ఏం చేసినా ఇప్పుడు చేస్తే నౌ ఇట్ ఇస్ అ క్రిమినల్ ఆఫెన్స్. ఏంటి ఎంత దానికి శిక్ష పడతాచ్చు ఒకవేళ అట్లా చేస్తే, డిస్రెస్పెక్ట్ చేస్తే? అది దట్ అంటే ఐ డెంట్ రీడ్ ద డీటెయిల్స్, బట్ వాట్ ఐ నోస్ ఇట్ ఇస్ ఎసెన్షియలీ క్రిమినల్ ఆఫెన్స్. ఇట్ ఇస్ పనిషబుల్, ఫైన్ అనేది ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. ఇట్ ఇస్ డెఫినెట్లీ డిస్రెస్పెక్ట్ ఆఫ్ ద నేషన్ అన్నట్టు భావిస్తారు ఇప్పుడు. ఓకే. సో ఎసెన్షియలీ దానికి ఇప్పుడు నౌ ఎయిమింగ్ పీపుల్ కెనాట్ వాక్అవుట్, ఎందుకంటే క్రిమినల్ కేసు అయితే there's a chance they may be dispelled from the assembly. సో ఇప్పుడు ఆ స్టేటస్ అనేది ఇచ్చారు. సో వందే మాత్రం అనేది ఒక హిస్టారికల్ గానే ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి ఏంటి ఒకటి ఏంటంటే అదర్ దాన్ ద ఫస్ట్ 2 స్టాన్జాస్ కొంచెం హిందుత్వ యాంగిల్ కూడా ఉందనే ఆస్పెక్ట్ వాళ్ళు చూడొచ్చు. కానీ టు బి ఆనెస్ట్ మనం చూడాల్సింది ఒక హిందూ అనేది కాకుండా భారత ఎథోస్ కల్చర్ మొత్తం ఆ పాట మొత్తంలో ఎన్కంపాస్ అయింది. డెఫినెట్లీ వీ షుడ్ రెస్పెక్ట్ ఇట్. సో ఐ థింక్ ఈ బిల్లు పాస్ చేయడంలో తప్పు లేదు. దాంట్లో క్రిమినల్ ఆఫెన్స్ ఎంతవరకు పెట్టాలనేది అది ఐ థింక్ ఇట్ షుడ్ బి రివ్యూడ్. ఇంకోటి ఆదిత్య గారు, మన కేంద్ర క్యాబినెట్లో 84,000 కోట్ల పైచీలకు డబ్బులతో సముద్ర మంథన్ అనే ఒక స్కీమ్ను అనౌన్స్ చేశారు కదా. అసలు ఏంటి ఈ సముద్ర మంథన్ ఏంటి, దీనివల్ల ఏం జరగబోతుంది భవిష్యత్తులో ఈ స్కీమ్ వల్ల? సో మేజర్గా మనకి కొన్ని ఆయిల్ అండ్ గ్యాస్ బేసిన్స్ ఉన్నాయండి. మన కేజీ బేసిన్ అంటాం, కొంచెం ఆంధ్రాకి, కృష్ణా గోదావరి కొంచెం ఆఫ్ అంటే సముద్రం, బే ఆఫ్ బెంగాల్ వైపు ఉంటుంది. ఒడిషా దగ్గర కూడా కొన్ని ఆయిల్ డిపాజిట్స్ ఉన్నాయి అంటున్నారు. అట్లాగే అండమాన్ నికోబార్ దగ్గర చాలా హెవీ ఆయిల్ డిపాజిట్స్ ఉన్నాయి అంటున్నారు. కానీ మనం ఎక్కువ ఎక్స్ప్లోరేషన్లోకి అంత అగ్రెసివ్గా వెళ్ళట్లే, ఈ మధ్య వెళ్ళాలి. కానీ ఇప్పుడు మనకి ఏంటంటే సంవత్సరానికి దాదాపుగా $135 బిలియన్ వర్త్ ఆయిల్ ఇంపోర్ట్ చేస్తున్నాం. మనకి ట్రేడ్ డెఫిసిట్ కూడా దాదాపు $140-150 బిలియన్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. ఇది బ్యాలెన్స్ చేయాలంటే ఆయిల్ మీద తగ్గాలి, మనకి ఇంపోర్ట్స్ తగ్గాలి. తగ్గడానికి 2-3, ఒకటి ఇథనాల్ E100 అనేది చిన్నగా రావాలి, జాగ్రత్తగా రావాలి, సరైన మెసేజింగ్ తో రావాలి. రెండోది ఏంటంటే సొంత ఆయిల్ అనేది కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అందుకని 84,000 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసింది. దాంట్లో 42,000 కోట్లు జస్ట్ ఎక్స్ప్లోరేషన్ లోను, డ్రిల్లింగ్ లోను దీని వరకు వాడతారు. సో దీనివల్ల న్యాచురల్ గా మనకి డెఫినెట్ గా ఉన్నాయి, ఆయిల్ వెల్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఫాస్ట్ గా వెళ్ళి అవి మనం డెఫినెట్ గా అది మనం తీసుకొని అది కంట్రోల్లోకి పెట్టుకోవాలి. ఆ అసెట్స్ ని కాపాడుకోవడం కోసమే మనం ఐ థింక్ గ్రేటర్ నికోబార్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా ఒక విధంగా, అండమాన్ ఇట్లాంటి ప్రాజెక్ట్స్ చేస్తే రేపు వార్ లాంటి మోడ్ వస్తే ఒక సబ్మరీన్ పెట్టుకొని ఏమైనా పాకిస్తాన్ వాళ్ళు ఘాజీ లాంటి అటాక్స్ ఏమైనా చేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ పోర్ట్ కూడా ఇట్ షుడ్ బి సమ్హౌ ఇన్వాల్వ్డ్. దీంట్లో కూడా ఈ సెక్యూరిటీ ఆఫ్ ది అసెట్స్ ఇన్ అండమాన్ అండ్ ఈస్ట్ కోస్ట్ ఇవంతా మనకి అవుతుంది. సో ఇది సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది అవుతుంది మనకి చిన్నగా ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ అనేది సక్సీడ్ అయిన తర్వాత. ఇంకోటి మనం చూసాము, నీట్ పేపర్ లీకేజ్ అనేది దేశ రాజకీయాలను ఎలా కుదిపేసిందో, ఒక మీమ్స్ ద్వారా పుట్టిన పార్టీ అనేది జంతర్ మంతర్లో ఎంత ప్రభావం చూపించిందో.
ఇన్ని విపక్షాలు చేయలేని ఇంపాక్ట్ను ఒక మొన్న పుట్టిన వాళ్ళు ఒక విద్యాశాఖ మంత్రితో రాజీనామా చేయించేంత ఒత్తిడి పెరిగింది కేంద్ర ప్రభుత్వం మీద. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మొన్న పబ్లిక్ ఎగ్జామ్ యాంటీ లీక్ ఒక పాలసీ బిల్ పాస్ చేసింది కదా. ఈ బిల్లు వల్ల అంటే భవిష్యత్తులో విద్యార్థులకు ఎట్లాంటి భద్రత లభించనుంది, ముఖ్యంగా ఈ పేపర్ లీకేజీలకు సంబంధిస్తే ఎలాంటి భయం ఉండబోతుంది, అంటే ఫ్యూచర్లో ఇట్లాంటి జరిగితే ఏం జరగబోతోంది, ఈ బిల్లు తెచ్చిన తర్వాత ఎలాంటి సెక్యూరిటీ అనేది వచ్చింది ఎగ్జామ్స్ కానీ పిల్లల భవిష్యత్తుకు కానీ? అంటే మేజర్గా ఏం చేశారంటే పనిష్మెంట్ని పెంచారు. సో ఇంతకు ముందు ఉన్న దానికంటే ఇప్పుడు ఏంటంటే ఒక ఇండివిజువల్గా ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి 5 సంవత్సరాలు జైలు శిక్ష, అట్లాగే 5 లక్షల దాకా ఐ థింక్ ఇది ఫైన్ వేస్తున్నారు. అది కాకుండా ఎవరైనా ఒక మాఫియా లాగా గ్రూప్ ఆఫ్ పీపుల్ లాగా చేస్తే వాళ్ళకి 10 సంవత్సరాలు జైలు శిక్ష, దాదాపు 10 కోట్ల దాకా వాళ్ళకి ఫైన్ అనేది పెనాల్టీ లాగా పడుతుంది. సో మేజర్గా ఏంటంటే ఇది డిస్పెల్ చేయడానికి ఇది ఒక ప్రయత్నం. ఇది కాకుండా పాలసీ లెవెల్ ఏంటి, ఎగ్జామినేషన్ ఇది కండక్ట్ చేసే ప్యాటర్న్ మారాలి. మనం యాక్చువల్గా గుర్తించాల్సింది ఏంటంటే సమాజంలో టాప్ టు బాటమ్ చాలా మటుకు కరప్షన్ ఉంది. ఓన్లీ పొలిటీషియన్స్ కాదు, ఓన్లీ బ్యూరోక్రాట్స్. ఎగ్జాక్ట్లీ, అవును. సో ప్రతి ఒక్కరు కూడా నాకు ఒక ఈజీగా డబ్బులు ఎట్లా వస్తాయి. అవును. ఇప్పుడు ఒక ఎగ్జామ్ జరిగితే కూడా మీకు ఆ ఫ్లో చూడండి. ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ సెట్ చేసి ఒక టీం ఉంటుంది. సెట్ చేసిన తర్వాత అది ప్రింటింగ్ కి డిజిటల్కి వెళ్తుంది. ప్రింటింగ్ వాడు ప్రింట్ చేస్తాడు, అక్కడ ఒక టీం ఉంటుంది. ప్రింటింగ్ వాడి తర్వాత డిస్పాచింగ్ మొదలు పెడతారు, అదొకటి ఉంటుంది. తర్వాత అవి ఫోల్డర్స్ అని రిసీవ్ చేసుకుని ఒక చోట పెట్టుకునేది ఒక టీం ఉంటుంది. మళ్ళీ ఫైనల్ గా అది ఓపెన్ చేసి స్టూడెంట్స్ కి ఇచ్చే టీం ఉంటుంది. ఇంత లూప్ లో అండ్ అక్రాస్ ద నేషన్ ఎక్కడైనా కూడా లీక్ అవ్వచ్చు. రైట్. సో సెట్ చేసే వాళ్ళు చేయడానికి లేకపోయినా మల్టిపుల్ వర్జన్స్ పెట్టినా కూడా ప్రింటింగ్ వాడికి ఎవరికైనా ఆశ వచ్చి సైలెంట్ గా ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోయినా కూడా అయిపోతుంది. రైట్. సో హౌ డిఫికల్ట్ ఇస్ ఇట్ ఒక ఫోటో తీయడమే. ఇప్పుడు అంతా మన మొబైల్స్ బ్యాన్ చేయొచ్చు కదా అంటే ఇవి కూడా వచ్చాయి, పెన్ కెమెరాలు వచ్చాయి, బటన్ కెమెరాలు వచ్చాయి. ఎందుకు హ్యాపీగా ఒకటి స్కాన్ చేసుకోవచ్చు, మెటా గ్లాసులు. మీరు అంతెందుకు మన నీట్ ప్రొటెస్ట్లు మీరు చూస్తుంటే పోలీసులు ఈ గ్లాసెస్ కూడా వేసుకొచ్చారు, రే బ్యాన్ స్మార్ట్ గ్లాసెస్. చిన్న కెమెరా ఉంటుంది, చూడటానికి కలజోడు లాగా ఉంటాయి. దాని నుంచి కూడా దే ఆర్ రికార్డింగ్, దే ఆర్ ఐడెంటిఫైయింగ్ పీపుల్. అట్లాంటి ఒక గ్లాస్ వేసుకుంటే ఎంతసేపు వాళ్ళకి ఫోటో తీయడం. సో అంటే నిజం చెప్పాలంటే ఇట్లాంటి పనులు చేయడానికి దే కెన్ ఈజీలీ టేక్ అ ఫోటో. ఇప్పుడు ఇంకొక ఇష్యూ ఇది కూడా గమనించారు, కొన్ని చోట్ల ఎగ్జామ్ సెంటర్స్లో ఇప్పుడు లెట్స్ సే ఎగ్జామినేషన్ 10 గంటలకి అయితే తెల్లవారుజామున 3 గంటలకి 4 గంటలకి అక్కడ సెంటర్ వాళ్ళు వెళ్ళి ఓపెన్ చేసేసి వాళ్ళు చూసేసి పెట్టేస్తారు. సో ఎసెన్షియల్లీ మీకు ఏంటి, ఇవాళ ఎగ్జామ్ అంటే నిన్నటి దాకా బాగానే ఉంది పేపర్, ఇవాళ 4 గంటలకి ఎవరు చెక్ చేస్తారు, మళ్ళీ 6 గంటలకు ఆయనే వచ్చి ఓపెన్ చేస్తున్న డ్రామా చేసి ఇచ్చేస్తారు అనమాట. సో అక్కడ సో 3 గంటలకి లీక్ చేసి 3 నుంచి 4 గంటల నుంచి పొద్దున 8-9 లోపల టకటక్ పిల్లలకి చేపించేసి పంపిస్తున్నారు. దీంట్లో కూడా కొన్ని మాఫియాస్ లాంటివి ఉన్నాయి. అర్ధరాత్రులు పిల్లల్ని కూర్చోబెట్టి అందరినీ పట్టించడం. సో ఇంత చైన్లో లీక్స్ ఆగుతాయంటే ఐ డోంట్ థింక్ ఆగుతాయనేది జరగదు. మీరు పబ్లిక్ లెవెల్ ఆపినా కూడా ప్రైవేట్ లెవెల్ అస్సలు జరగదు. నేను ప్రైవేట్ యూనివర్సిటీ చదివాను, నేను కూడా గమనించాను అక్కడ కన్సిస్టెంట్గా దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పేపర్ లీకేజెస్ హ్యాపెనింగ్. సో ఈ బిల్ అనేది ఫ్యూచర్లో ఎవరైనా చేయాలంటే ఒక భయం క్రియేట్ చేసే పరిస్థితుల్లో బిల్ అయితే తెచ్చారు. ఆ ప్రయత్నం జరిగింది. కానీ ఎప్పుడు కూడా సమాజం అన్నట్లు ఇట్లా 5-6 దశల్లో ఉన్నప్పుడు అది కష్టం. అది ఇప్పుడు నేను మొన్న ఒక సింగపూర్ ఒక వీడియో చూసాను, లీ క్వాన్ యూ మాట్లాడిన వీడియో ఒకటి. ఆయన ఏమన్నారంటే సమాజంలో ఎప్పుడు కూడా ఒక రకమైన మైండ్ సెట్ ఉంటుందని ఆయన చెప్పారు సింగపూర్ విషయం. ఆయన అంటూ ఏమన్నారంటే ఒకప్పుడు పాతకాలంలో సింగపూర్లో ఉండే గుడిసెల్లో ఎట్లా ఉండేదంటే బాత్రూమ్స్ అనేవి విడిగా ఉండేది కాదు, ఇంట్లోనే ఒక చిన్న ఏదో తవ్వేసి దాని లోపలే చేసేవాళ్ళు. సో ఆయన ఏమన్నారు, తర్వాత సింగపూర్ సిటీ కట్టిన తర్వాత ఆ అలవాటు ఉండకూడదని అందరికి బాత్రూమ్స్ ఏమైనా పెట్టిన తర్వాత కూడా జనాలు వెళ్ళి లిఫ్ట్లలో చేసేవాళ్ళట. బిల్డింగ్ లిఫ్ట్స్ లోపలికి వెళ్ళిపోయి లిఫ్ట్ లోపల చేయడం మొదలు పెట్టారట. అది ఎట్లా ట్యాకిల్ చేయాలరా అని చెప్పి అప్పుడు వాళ్ళు అది ఛాలెంజ్ చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే ఎవరైనా అట్లాంటి పనులు లిఫ్ట్లో చేస్తే అక్కడ ఏమో కొన్ని డిటెక్టర్స్ ఇవి పెట్టేసి ఇమీడియట్గా లిఫ్ట్ ఇరుక్కుపోతుంది. అక్కడ ఇరుక్కుపోయిన వెంటనే అప్పుడు ఎవరో ఒకరు వచ్చి పట్టుకొని పోలీసులకు అప్పగిస్తారు. ఇట్లాంటి ఒక సిస్టమ్ పెట్టారు. అది పెట్టిన వెంటనే కావాలని దాన్ని రెచ్చగొడదాం, దాన్ని బ్రేక్ చేద్దామని చెప్పి లిఫ్ట్ బటన్ నొక్కి లిఫ్ట్ ఓపెన్ అయిన తర్వాత ఏదో ఒక పని చేసేసి లిఫ్ట్ డోర్స్ ఓపెన్ చేసి పని చేసేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయేవాళ్ళ. సో ఆయన చెప్పారు, సో దీన్ని ట్యాకిల్ చేయడానికి సీసీటీవీ కెమెరాస్ పెట్టామన్నారు. సో ఆయన ఒకటి అంటారు, ప్రతి ప్రాబ్లం సొల్యూషన్ ఒకటి పెడతాము, వాళ్ళు ఏదో ఒకటి ఇంకేదో పిచ్చి పని చేస్తారు, మళ్ళీ ఇంకో సొల్యూషన్ పెడతాం, మళ్ళీ దాన్ని బ్రేక్ చేస్తారు. ఇది ఒక సైకిల్ లాంటిది భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ఉంది. ఎన్ని ట్యాక్స్ లాస్ ఉన్నా, ఎన్ని యాంటీ బ్లాక్ మనీ లాస్ ఉన్నా, ఎన్ని యాంటీ కరప్షన్ బిల్స్ పెట్టినా కూడా ఎప్పుడూ ఇవి చేస్తూనే ఉంటారు. అందుకని ఆ యాంగిల్లో చూస్తే ధర్మేంద్ర ప్రధాన్ జీ రిజైన్ చేయాలంటాం ఐ ఫీల్ ఇట్ ఇస్ అ వెరీ అన్నెసెసరీ అన్వర్ది థింగ్ టు డూ. కానీ ఎసెన్షియలీ ఏంటంటే అనుకుంటే రైల్వే శాఖ మంత్రి ముందు చేయాలా, ఎన్ని రైల్వే అశ్విని వైష్ణవ్, ఎన్ని ఫస్ట్ చేయాల్సిన వ్యక్తి అశ్విని వైష్ణవ్. కరెక్ట్ కదా, ప్రతి ఒక్కరు చేయాల్సి వస్తుంది అట్లా. రైట్. సో అది కరెక్ట్ టార్గెట్ కాదు, ఎందుకంటే సిస్టమాటిక్ ఇష్యూ ఇది. కానీ విషయం ఏంటంటే
ప్రొటెస్ట్ దాకా వెళ్ళి పిల్లల మీద ఇనీషియల్ గా చెప్పాలంటే పొలిటికల్ మోటివేటెడ్, ఇదేమి స్పాంటేనియస్ మూవ్మెంట్ కాదు. డెఫినెట్ గా ఇండియా లైన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ వాస్ బ్యాకింగ్ దెమ్, వాళ్ళ మనుషులే ఉన్నారు. యుఎస్ నుంచి బ్యాకింగ్ ఉంది. మెయిన్ టార్గెట్ ఇక్కడ ఎడ్యుకేషన్ కాదు, మెయిన్ టార్గెట్ ఇక్కడ హోమ్ మినిస్ట్రీ. మెయిన్ టార్గెట్ అమిత్ షా షుడ్ నాట్ పాస్ FCRA, అందుకని ఇప్పటిదాకా పాస్ అవ్వాలి FCRA. దాని మీద ఇంకా ఎట్లా చేయాలని ప్లానింగ్ జరుగుతుంది. FCRA అమెండ్మెంట్ నడవకూడదు, అన్యాచురల్ డెమోగ్రఫిక్ ప్యానెల్ అనేది దాని కమిటీ సరిగ్గా పనిచేయకూడదు. మేజర్ ఫోకస్ ఇది, కానీ టార్గెట్ చేసింది దీని మీద. సో దీంట్లో కూడా కానీ ద కాజ్ ఇస్ జెన్యున్. ఎండింగ్ లో పాపం అమాయకులు, పిల్లలు, పేరెంట్స్ వీళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగిన తర్వాత at that point there is no option but ధర్మేంద్ర ప్రధాన్ జీ has to resign. అందుకనే ఆయన చేశారు, అందుకనే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. కానీ ఒరిజినల్ గా పేపర్ లీక్ ఎవరెవరు చేశారు కాబట్టి ఈయన రిజైన్ చేయాలంటే ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. ఇట్లా అయితే అందుకని మీరు చూడండి, మొన్న బెంగళూరులో కూడా ఏదో రిక్రూట్మెంట్ పేపర్ ఏదో లీక్ అయితే ప్రియాంక్ ఖర్గే జీ అన్నారు, ఓపెన్ గా అన్నారు. ఆయన ఏమన్నారంటే లాఠీ చార్జ్ జరిగిన తర్వాత నేను మానేస్తాను. సో అంటే మీకు వచ్చేసి పంజాబ్ లో కూడా అంతే, నేను ఎందుకు రిజైన్ చేయను అన్నారు. సో ఎవ్వరు చేయనిది వై షుడ్ ధర్మేంద్ర ప్రధాన్ జీ రిజైన్, రైట్? సో ఆయన బ్లేమ్ చేయాలని నిజం చెప్పాలంటే కొంచెం UGC అప్పటి నుంచి ఆయన మీద కొంచెం విమర్శలు ఉన్నాయి. అండ్ ఎసెన్షియలీ బట్ ఏంటంటే ఈ పాయింట్ మీద రిజైన్ చేయమంటాం ఇస్ యాక్చువల్లీ నాట్ ద రైట్ థింగ్. బట్ ఫైనల్ మూమెంట్ లో వెన్ హీ రిజైన్ దట్ వాస్ ద రైట్ డెసిషన్ హీ టుక్. అండ్ రెసిగ్నేషన్ తర్వాత వాళ్ళు ప్రహ్లాద్ జోషిజీని పెట్టడం కూడా పొలిటికలీ ఇట్స్ స్ట్రాంగ్ పాయింట్ బ్యాక్ టు CJP, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియా లైన్స్, దట్ మీరు మా మనిషిని తీస్తారు కాబట్టి అంతకంటే ఇంకా కట్టర్ మనిషిని పెడుతున్నామని పెట్టారు. సో వీళ్ళు కూడా పొలిటికల్ మూవ్ చేశారు. అవును, థ్యాంక్ యూ ఆదిత్య గారు.